సలీం అండి. నేను ప్రాపర్ మాది బానూరు పడాంచెరు దగ్గర, కానీ ఉండేది కర్నూలు నెంబర్ ఉంటాను. ఈ బిజినెస్ లోకి రావడానికి ముందు నా ప్రొఫెషన్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ ఉండే. ఎవరన్నా క్యాబ్ డ్రైవర్ అంటే నమ్మేటట్టున్నారు కొత్త వాళ్ళు, నమ్మరు కదా. సో డ్రైవర్గా పనిచేశాను 4 సంవత్సరాలు. ఆ తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాను. ట్రావెల్స్ బిజినెస్ ఇంచుమించు 24 లక్షలు సంపాదించలేదు, అప్పు చేసుకున్నాను. అంటే నా తెలుగు ఉపయోగించి నేను ప్రైవేట్ బిజినెస్లో ఒక డ్రైవర్గా ఒక మంచి లెవెల్కి తీసుకెళ్ళాను బిజినెస్. కానీ అనుకోని పరిస్థితుల్లో ఓలా క్యాబ్ రావడం వల్ల కొన్న వెహికల్ సంబంధించి వచ్చింది. 24 లక్షలు అప్పుల్లోకి వెళ్ళిపోయి నెట్ 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితులకు వెళ్ళిపోయాను. సో పర్మిషన్ పెట్టండి, అది బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇన్స్టిట్యూట్ అనేది నాకు అవకాశం వచ్చింది. మా గ్రేట్ అప్లైన్ అరుణ మేడం ఈ బిజినెస్ చెప్పినప్పుడు నేను గిట్ట నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే, బయట నేను ట్రావెల్స్ బిజినెస్లో 24 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి రాత్రి పవర్ కష్టపడి అంత చేస్తే 1,00,000 రూపాయలు రాలేదు. ఈ సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తుందంటే ఎట్లా అనిపిస్తుంది అంటే పక్క చెవులో చామతికి పెడుతున్నారు అన్నట్టు ఉంటుంది. అవునే కాదండి, నేను గిట్ట నమ్మలేదు. కానీ నేను ఎందుకు జాయిన్ అయినా అంటే, ఒకటి జాయినింగ్ ఫీజు లేదు, రెండోది వాళ్ళ దగ్గర నేను డ్రైవర్గా పనిచేసిన కాబట్టి కాదనలేక ఫ్రీ జాయినింగ్ అని చెప్పి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఆమె కొన్ని ప్రోడక్ట్ తీసుకోమని ప్రెషర్ పెడితే నేను 2 ప్రోడక్ట్ తీసుకున్నా. నీమ్ సోప్, నైట్ క్రీమ్. ఇష్టం ఉండి ఇష్టం లేక తీసుకున్నా. ఆ సబ్బు వాడినాక బాగా అనిపించింది. బాగుంది నేను ఫోన్ చేస్తే ఏడో బిజినెస్ చేయమంటారు అని చెప్పి బాగుందని చెప్పలేదు. కానీ నా అదృష్టం బాగుంది. 2 రోజుల తర్వాత మా గ్రేట్ అప్లైన్ గుల్కర్ని సార్ ఇంకా ఫోన్ చేశాను, మేము అక్కడ వెళ్తున్నాం, ఇంటికాడ ఉన్నాం అంటే వచ్చి మళ్ళీ సార్ మళ్ళీ ప్లాన్ చెప్పారు. అప్పుడు ఇంతకుముందేమో అరుణ మేడం చెప్పేటప్పుడు నా బ్రెయిన్ ఆఫ్ అయింది, ఇక్కడికి విని ఇక్కడ వదిలేసినాను. కానీ సార్ చెప్పినప్పుడు ఏం చేసినా ఇక్కడ విని లోపలికి పంపించినాను. ఆ తర్వాత డిసిషన్ తీసుకొని ప్లాన్లో చిన్న చిన్న మీటింగ్లకు వెళ్ళిన. ఒక 3-4-5 మీటింగ్లకు వెళ్ళిన తర్వాత గోపురం అనే ఢిల్లీలో బిజినెస్లోనేమో పెట్టుబడి పెట్టేది లేదని చెప్పారు. మళ్ళీ బిజినెస్లోనేమో పెట్టుబడి లేదని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ 10,000 పెట్టుకొని మళ్ళీ ఢిల్లీ నెగిటివ్ అనిపించింది మళ్ళీ. కానీ ఇక పోయినా, ఎందుకంటే అక్కడ పోతే తొందరగా సక్సెస్ అవుతారు, చాలామంది అక్కడ డబ్బులు సంపాదించే వాళ్ళు నేర్పిస్తారు అంటే పోయాను. ఆ పోయిన తర్వాత సెకండ్ డే 1 గంట సెషన్ విన్నానండి. ఆ సెషన్ విని నేను డిసైడ్ అయిపోయినా, ఇక బ్రహ్మదేవుడు వచ్చినా నన్ను ఎవరు ఆపలేదు. ఢిల్లీలో డిసైడ్ అయిపోయినా 6 నెలల క్రౌన్ కొట్టేస్తాయి కానీ నన్ను ఎవరు ఏం చేయలేరు. అట్లా అయిపోయింది. కానీ నేను ట్రైన్ వచ్చి గుర్తులు ఏడ్చిపోతాను. అట్లా అయిపోయింది పానం. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందని. ఇక నేను ఇంటికి రాగానే ముందు మా దోస్తు, మా బామ్మర్ది, మా బావ, మా సటకుడు, మా మామ అలా చేసుకుంటాం కదా. దోస్తులు చెప్తాను, దోస్తులు మరి ప్రాణమైన అయ్యేది ఇంకా రెడీ ఉన్న దోస్తు ఆన్లైన్ ఆధార్ కార్డు ఇవ్వలేదు. లింక్ ఇట్ అయితే అట్లా అవుతుందా? ఎస్. ఎందుకంటే